నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సార్ మీ దగ్గరికి ఏ ఏజ్ వాళ్ళు వస్తారు? సెక్షువాలిటీని ఇబ్బంది పడే ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు అని రీసెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అన్ని ఏజ్ వాళ్ళు అంటే లైక్ 20 నుంచి అప్ టు 80+ వాళ్ళ వరకు కూడా వస్తారండి. బేసికలీ ఈరోజు మనము 60 అబోవ్ ఏజ్ వాళ్ళు ఎందుకు వస్తారు, వాళ్ళకి యూజువల్ కారణాలు ఏంటి, వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ అనేది ఒకసారి మాట్లాడుకుందాం. అబోవ్ 60 అంటే వీళ్ళు అబౌట్ రిటైర్ ఏజ్, సో ఫ్రీ ఏజ్ అండ్ సెక్షువల్ యాక్టివిటీ అంటే కోరికలు ఉంటాయి, బట్ పర్ఫార్మెన్స్ తగ్గుతూ ఉంది, అందుకని నా దగ్గరికి రావడం జరుగుతుంది. సో అబోవ్ 60 ఏజ్లో ఏంటి ఇబ్బందులు? సో మెయిన్గా మనం ఇండియన్ పాపులేషన్లో ఏంటి అంటే బేసికలీ డయాబెటీస్ కానివ్వండి, కోమార్బిడ్ మెడికల్ కండిషన్స్ అంటాం. డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, హైపర్ కొలెస్ట్రీమియా కానివ్వండి, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం కానివ్వండి, హార్ట్ ఇష్యూస్, సో స్టెంట్ వేసుకొని ఉండడం కానివ్వండి, ఆర్ కార్డియాక్ ఇష్యూస్ ఏమన్నా ఉండనివ్వండి, థైరాయిడ్ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ లైక్ సో మెనీ కోమార్బిడ్ మెడికల్ కండిషన్స్. ఇవి ఉండి వాళ్ళకి ఎరెక్షన్ డిస్ఫంక్షన్ అంటే కోరిక ఉంటుంది కానీ అంగం అంతగా స్తంభించకపోవచ్చు, లేకపోతే కొంతమందికి కోరికలు కూడా తగ్గిపోతాయి, దో సెక్స్ అవైలబిలిటీ పార్ట్నర్ ఇష్యూస్ ఏమీ లేకుండా, బట్ కోరికలు తగ్గిపోవడం, దానివల్ల అంగం స్తంభించకపోవడం, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో వీళ్ళకి ఏంటి ట్రీట్మెంట్? సో వీళ్ళందరికీ కొద్ది గొప్ప ఈ కోమార్బిడ్ కండిషన్స్ ఒక్కొక్కళ్ళకి అన్నీ ఉండకపోవచ్చు, బట్ 1-2 ఇష్యూస్ ఉండి వాళ్ళు మెడికేషన్స్ వాడుతూ ఉండి కోరికలు ఉండి సెక్షువల్ పర్ఫార్మెన్స్ చేయలేకపోవడం వాళ్ళకి సింపుల్గా ఎగ్జామినేషన్స్ లైక్ మనం అనుకున్నట్టు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాగుంది అంగము, ఇంకేమన్నా సర్జికల్ ఇష్యూస్ ఉన్నాయా, ఆ కరెక్షన్స్ ఏమన్నా, సింపుల్గా షుగర్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఫిమోసిస్ అంటే అంగం 4 స్కిన్ ఉంటుంది కదా, అది గట్టిగా ఉండడము, సరిగ్గా వెనక్కి రాకపోవడము, దాంట్లో పగుళ్ళు ఉండడము, అలాంటివి ఏమన్నా ఇష్యూస్ ఏముంటే మా ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది. వాళ్ళని రెఫరల్ చేయడం, లైక్ మన దగ్గర టీం ఉంది కదా, సో ఈ సుంతి అంటాం కదా, శ్రీధర్ రెడ్డి సారు టీమ్గా చేస్తారు, సో వాళ్ళకి రెఫర్ చేయడం, దాన్ని కరెక్షన్ చేసుకోవడం. సిఫిటల్ చర్మం అంతా బాగానే ఉంది, అంతా ఉంది అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్లో అంతా బాగుంది అనుకుంటే వాళ్ళకి ఏమన్నా హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, లైక్ హార్మోనల్ బ్లడ్ ఎగ్జామినేషన్స్ అంటాం, ఇవన్నీ చేసుకొచ్చేసిన తర్వాత సింపుల్గా ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటాం, అంగానికి సరిగ్గా రక్తం అందడం లేదు అనేది అర్థమైతే సో వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే అబోవ్ 60 వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి ట్యాబ్లెట్స్ వాడడం అంటే దీనికి సెక్స్ కంటూ ఈ ట్యాబ్లెట్ వేసుకొని సెక్స్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కోమార్బిడ్ కండిషన్స్లో మనం ఈ వయాగ్రాలు యూజ్ చేయడం వల్ల కొద్ది గొప్ప వాళ్ళకి ఇన్కన్వీనియంట్గా ఉండదు. వాళ్ళకి ఇలాగా మనం షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం ద్వారా ఏంటి అంటే న్యాచురల్ ఎరెక్షన్స్ రావడం. ఈ టెడలాఫిల్, వయాగ్రా లాంటి టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు 1 అవర్లో వాళ్ళకి ఎరెక్షన్ వస్తుంది, విత్ ఇన్ టైం పీరియడ్ వాళ్ళు సెక్స్ చేయాల్సి వస్తుంది. అలాగే అలా కాకుండా మనము ఈ న్యాచురల్ వే ఆఫ్ థెరపీతో ఏంటి అంటే కోరికలు వచ్చినప్పుడు అంగం గట్టిపడాలి, అంగం గట్టిపడినప్పుడు మనము సెక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా న్యాచురల్ వేలో వాళ్ళకి ఎరెక్షన్స్ రావడానికి ఈ షాక్ వేవ్ థెరపీ ఉపయోగపడుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీతో ఏంటి అంటే ఈ కోమార్బిడ్ అంటే అబోవ్ 60 వాళ్ళకి యూజువల్లీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ అనమాట. దీంతో పెయిన్ కానీ అసలు ఎనీ సర్జికల్ ప్రొసీజర్, ఇంజెక్షన్స్ కానీ సర్జికల్ ప్రొసీజర్స్ కానీ ఏమీ లేకుండా వాళ్ళకి అంగస్తంభన అయ్యేటట్టు న్యాచురల్ వేలో అయ్యేటట్టు చేసుకోవచ్చు. సో విత్ ఇన్ స్పైట్ ఆఫ్ అంటే వీళ్ళకి ఇవన్నీ ఉన్నా కానీ సెక్స్ చేయడానికి ఇబ్బంది లేకుండా న్యాచురల్ ఎరెక్షన్స్ రావడానికి ఈ షాక్ వేవ్ థెరపీ ఉపయోగపడుతుంది. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.